ఫోన్ పక్కకు తిప్పడానికి ఏంటి నీ ప్రాబ్లము? నేనే ఎలా అన్నీ నేనే తిప్పాలా? కనిపిస్తుందా కావ్య? కనిపిస్తుంది సార్. బుక్ అడ్డంగా ఉందని చెప్పి ఫోన్ తిప్పుకోవడానికి ప్రాబ్లం వచ్చేస్తుంది మీకా? నిత్య ఉన్నావమ్మా? సమిత? ఎస్ సార్. సాయి సూర్య? హలో సార్. యా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మణికంఠ? జాహ్నవి? సార్. గుడ్ మార్నింగ్ తల్లి, ఉన్నావా? ఎస్ సార్. నిఖిల్? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాన్న. రామచంద్రరావు? గుడ్ మార్నింగ్ సార్. కార్తీక్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాన్న. సో అనోటేషన్స్ ఎలా రాయాలో చూద్దాం. నిత్య రాలేదా ఈరోజు? కావ్య ఉన్నావా తల్లి? ఎస్ సార్. సో అనోటేషన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. బుక్స్ ఓపెన్ చేయండి. టెక్స్ట్ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. టెక్స్ట్ బుక్స్ లో అనోటేషన్స్, ఫస్ట్ అనోటేషన్ వాడు ఇచ్చాడు. సో సెకండ్ అనోటేషన్ చూడండి ఒకసారి. క్రాఫ్టీ మెన్ కంటెంప్ట్ స్టడీస్, సింపుల్ మెన్ అడ్మైర్ దెమ్ అండ్ వైజ్ మెన్ యూజ్ దెమ్. దాన్ని అనోటేషన్ చేయమన్నాడు. అనోటేట్ చెయ్యమంటే కనుక చూసారా? సెకండ్ క్వశ్చన్ చూసారా? రైట్. సెకండ్ క్వశ్చన్ లో దాన్ని రాయమంటే కనుక సింపుల్ కాంటెక్స్ట్ పెట్టుకోవాలండి. కాంటెక్స్ట్ అంటే సేమ్ టెక్స్ట్ బుక్ లో ఉన్న కాంటెక్స్ట్ తీసుకోవచ్చు. దిస్ అబో లైన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ది ఎస్సే ఆఫ్ ది స్టడీస్ రిటన్ బై great philosopher, statesman and prompter of modern scientific thought, Sir Francis Bacon. He is regarded as the father of English essay. In this essay, Bacon points out the purpose of the study in a pithy and witty aphoristic style. అది కంపల్సరీ రాయాలి మీరు. ఇది చూడండి, కాంటెక్స్ట్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. రైట్. సో ఆ కాంటెక్స్ట్ మీరు అనోటేషన్ స్టార్టింగ్ పెట్టుకోవాలి. ఎక్స్ప్లెనేషన్ కి వచ్చిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ లో మీరు మినిమం ఇన్ని వాక్యాలు రాయగలగాలి. వాడు లెసన్ లో ఎక్కడ మాట్లాడాడు చూడండి ఆ పర్టికులర్ పాయింట్ గురించి. ఫస్ట్ లైన్ లోనే ఉంది సార్. అక్కడ మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాడు? క్రాఫ్టీ మెన్ ఎలాగా ఉపయోగిస్తాడు, వైజ్ మెన్ ఎలా వాడతారు బుక్స్ ని. అలాగే ఏంటో అది అనోటేషన్ ఏంటది? Studies serve for delight, for ornament and for ability, sir. రైట్. సో దాన్ని మీరు దాన్ని ఎక్స్ప్లెనేషన్ రాయాలండి. మీరు ఎక్స్ప్లెనేషన్ మినిమం ఎంత ఉండాలి? దట్ ఈస్ 1 2 3 4 5 6 7 and 8. ఇక్కడ 8 పేజెస్ వచ్చినాయి అంటే ఎగ్జామినేషన్ లో మీరు మినిమం 10 to 15 రాయగలగాలి. అంటే మినిమం ఈ మాత్రం ఉండాలి. ఈ మాత్రం ఉంటే కనుక డెఫినెట్లీ ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి వస్తుంది. తర్వాత లాస్ట్ లో యూ నీడ్ టు కీప్ ఏ జనరల్ రిలవెన్స్ అని పెట్టాలి. మీరు జనరల్ రిలవెన్స్ కూడా రాయాలి. జనరల్ రిలవెన్స్ ఇక్కడ ఉన్నది కూడా రాసుకోవచ్చు. సేమ్ ఇదే పాయింట్ రాసుకోవచ్చు. ఎలాగా? ఆల్దో ది ఎస్సే లుక్స్ షార్ట్, ఎవ్రీ సెంటెన్స్ ఈస్ ప్రెగ్నెంట్ విత్ మీనింగ్ అండ్ ఈస్ capable of being expanded into several sentences. The essay combines wisdom in thoughts with extreme brevity and full of aphorism. Same general relevance మీరు పెట్టుకుని మీరు మాట్లాడవచ్చు. ఓకేనా తల్లి? ఓకే సార్. రైట్. అలాగా సెకండ్, థర్డ్, ఫోర్త్ రాయగలగాలి. ఈ 4 అనోటేషన్స్ బుక్ లో రాసుకుని మీరు సెపరేట్ గా పెట్టండి. బాయ్స్ కి నిఖిల్ చూస్తాడు, గర్ల్స్ కి నిత్య వెరిఫై చేస్తాడు. నిత్య వచ్చావు తల్లి నువ్వు? సో మీరు మీ సిఆర్స్ కి కంప్లీట్ చేసిన నోట్స్ పిక్చర్లు పెట్టుకోండి. మీ సిఆర్ నాకు అప్డేట్ చేస్తారు ఎలా పరిస్థితి రాశారా లేదా అన్నది. ఓకేనా? ఓకే సార్. రైట్. సో లెట్ us go to సెకండ్ లెసన్ కి వెళ్దామండి. ఎస్ సార్. సెకండ్ లెసన్ పోయిటరీ నుంచి తీసుకుందాం. ప్రోజ్ ఒకటి అయింది కదా,
పోయిటరీకి వెళ్దాం. కావ్య స్క్రీన్ సరిగ్గా కనిపిస్తుందా తల్లి? కనిపిస్తుంది సార్. గుడ్. సెకండ్ పోయిటరీలో ఫస్ట్ లెసన్ ఏంటి చెప్తల్లి? On his having arrived at the age of 23, sir. లేదనుకున్నాం కదా. లేదు సార్ ఆ లెసన్. వాట్ ఈస్ Tables turned, sir. క్లాస్? లేదు సార్. నేను ఆల్రెడీ చెప్పాను కదమ్మా నీకు. పొరపాటున చదివేశాను సార్. ఇదే ఈ పొరపాట్లే. నేను ఆల్రెడీ నిన్న నోట్ చేయించాను కదా అందరితోటిని. ఏమేం చెప్పాను చెప్పండి. సెకండ్ ఇంటర్లో ఏమేమి లేవు, ఏమేమి ఉన్నాయి చెప్పు నాకు కావ్య. ప్రోజ్లో ఏం లేదు, జేసీ బాస్ లేదు సార్. పోయిటరీలో ఏం లేదు. On his having arrived at the age of 23, sir. ఓకే, సో ఇప్పుడు పోయిటరీలో మనం లెసన్ చదవాలంటే ఏం లెసన్ చదవాలి? The tables turned, sir. గుడ్. లక్ష్మి ఉన్నావా తల్లి? ఎస్ సార్. పేజ్ నెంబర్ చెప్పమ్మా. 77 సార్. 77. Let us go to 77. 77 లో టాకింగ్ అబౌట్ అందరూ. కార్తిక్, are you there? Yes, sir. Right. Tables turn లో మనం let us go to అవును, స్క్రీన్ ఇలాగా వంకరగా ఎందుకు కనిపిస్తుందండి? ఇలా పెట్టాలా? ఎస్ సార్. కెమెరా రొటేట్ అయిపోయింది. ఇది ఓకేనా ఇప్పుడు? ఓకే సార్. ఓకే సార్. జస్ట్ a second. కావ్య ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. కావ్య పడుకొని చూడాల్సి వస్తుందేమో కావ్య పాపం. అందుకే చెప్పాను సార్, మీరే రొటేట్ చేసుకోండి అన్నారు ఫోన్ ని. నేను పడుకుని మాట్లాడుతున్నాను అందుకని. క్లాస్ లో ఉంటే చెప్తుంది మీ పని. ఓకే లక్ష్మి, ఆర్ యు రెడీ? ఎస్ సార్. చదువు తల్లి. టాకింగ్ అబౌట్ ది పోయం. హ్యావ్ యూ బీన్ టు పార్క్? వెళ్ళారా పార్క్స్ కి ఎప్పుడైనా? వెళ్ళాం సార్. మధు వెళ్ళినట్టుంది, పార్క్ వెళ్ళినట్టుంది. ఓకే సెకండ్ ది. Do you like to see waterfalls and the seas? ఇష్టమేనండి వాటర్ ఫాల్స్, సీస్ చూడడం? Yes sir. సూర్య, సార్ వాటర్ ఫాల్స్ సీస్ చూడడం ఇష్టమేనా? ఇష్టమే సార్. ఓకే థర్డ్ పాయింట్ ఏంటి? Have you observed birds building their nest? చూసారా ఎప్పుడైనా బర్డ్స్ నెస్ట్ బిల్డప్ చేసుకోవడం? రాజు? Yes sir. ఎస్ సార్. మధు చూసావా? Yes sir. జాహ్నవి నువ్వు చూసావమ్మా? Yes sir. రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటమ్మా? Is it possible to learn anything by observing nature? నేచర్ ని చూసి మనం ఏదైనా నేర్చుకోవచ్చా? నేర్చుకోవడం పాసిబిలిటీ అవుతుందా? Possible అవుతుంది సార్. పాసిబుల్ అవుతుందా? షూరా? Sure sir. Yes sir. అది పాసిబుల్ అవ్వాలి అంటే కనుక నేచర్ నుంచి మనం ఏమైనా నేర్చుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఈరోజు పోయం ద టేబుల్స్ టర్న్ పోయం చదవాలంట. టేబుల్స్ టర్న్ పోయం చదివే ముందు నేను అబౌట్ ది ఆథర్ అండ్ అబౌట్ ది పోయం చదువుదామండి. ఫస్ట్ పేజ్ నెంబర్ 80. Yes sir. పేజ్ 0 అందరూ టెక్స్ట్ బుక్లు పెట్టుకుని పేజ్ నెంబర్ 80 తీయండి. ఓకే చదువు తల్లి. In the poem, the tables turn, Wordsworth explained his strong faith in nature and is confident that nature is the best teacher rather than books. సో ఇప్పుడు బుక్స్ బెస్ట్ టీచరా, నేచర్ బెస్ట్ టీచరా లక్ష్మి? Nature sir. అకార్డింగ్ యాక్చువల్లీ బుక్స్ బెస్ట్ టీచరు. Yes sir. బట్ అకార్డింగ్ టు వర్డ్స్వర్త్ ఏమంటున్నాడంటే ఇక్కడ బుక్స్ కన్నా బెస్ట్ థింగ్ నేర్పించేది ఎవరంటే టీచర్ నేర్పిస్తాడు. బుక్స్ నేచర్ నేర్పిస్తుంది అంట. సో నేచర్ ఇస్ ది కన్సిడర్డ్ యాజ్ ది బెస్ట్ టీచర్. ఓకే తర్వాత
He strongly believes that a man can only attain knowledge in the circle of nature. సో మనిషికి నాలెడ్జ్ రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుందంట నాలెడ్జ్? నేచర్ నేచర్ నుంచి Nature. మాత్రమే వస్తుంది. నేచర్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీ తెలివి వస్తుందంట నేచర్ నుంచి. ఏమండి? He తర్వాత has turned the tables and asked his friend to leave his dull and unfruitful books to observe nature. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ బుక్స్ వదిలేసి నేచర్ ని అబ్జర్వ్ చేయి నాలెడ్జ్ వస్తుందంటే బుక్స్ వదిలేస్తారా మీరు? వదలండి సార్. వదలకూడదు. కానీ బుక్స్ నేర్పించని కొన్ని సంఘటనలు కొంత నాలెడ్జ్ ఉంటది. ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి మనం? నేచర్ నుంచి నేర్చుకోవాలి. సో వీడు అంటాడు, he has turned the tables and asked his friend to leave his dull and unfruitful books to observe the nature. అన్ఫ్రూట్ఫుల్ బుక్స్ ని వదిలేసి నేచర్ ని అబ్జర్వ్ చేస్తే నీకు చాలా నాలెడ్జ్ వస్తుంది అని చెప్తాడు ఈ పోయంలో. తర్వాత He feels that books are not a proper source of knowledge. అన్ని బుక్స్ మనం నిన్న ఆఫ్ ది స్టడీస్ లో మనం ఏమనుకున్నాం, బుక్స్ చదివితే చాలా నాలెడ్జ్ వస్తుంది అని చెప్పి ఫ్రాన్సిస్ బేకాన్ చెప్పాడు. బట్ ఇక్కడ వర్డ్స్ విత్ ఏమంటున్నాడు చూడండి, దే ఆర్ నాట్ అ ప్రాపర్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అంట. బుక్స్ అంత నాలెడ్జ్ బుక్స్ నుంచి రాదంట, నేచర్ నుంచి కూడా మనం కొన్ని నేర్చుకోవాలి. అది ఎలాగన్నది మనకి ఈరోజు చెప్తాడు. తర్వాత He claims that these books will make him double and lose his reality. మళ్ళీ ఒకసారి, He claims that these books will make him double and lose his reality. బుక్స్ చదివితే గనక చదివితే వర్డ్స్ విత్ మాట్లాడుతున్నాడు, క్లెయిమ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే బుక్స్ విల్ మేక్ హిమ్ డబల్. మైండ్ ఏదో ఒకే ఆలోచనతో ఉండాలి తప్ప రెండేసి ఆలోచనలు ఉండకూడదు. రెండేసి ఆలోచనలు ఉంటే చూడండి మనం ఏది ఒక డెసిషన్ తీసుకోలేకపోతాం. సో వీడు అంటాడు బుక్స్ విల్ మేక్ హిమ్ డబల్ అండ్ లూజ్ హిజ్ రియాలిటీ. వాడి యొక్క రియాలిటీని పోగొట్టుకుంటాడంట. తర్వాత He asks his friend why he is facing the struggle and trouble when he has an easy way of to achieving knowledge from nature. ఇప్పుడు మనకంటే ఎగ్జామ్స్ పాస్ అవ్వాలంటే బుక్స్ తోటి పట్టుకుని కూర్చొని కుస్తీ పట్టాలి. కానీ వర్డ్స్ విత్ వాళ్ళ ఫ్రెండ్ తోటి అంటున్నాడు, అరే ఎందుకు అలాగా స్ట్రగుల్ అవుతావు నువ్వు? సో నీకు నాలెడ్జ్ రావాలి అంటే బెస్ట్ థింగ్ ఏంటంటే నేచర్ ని అబ్జర్వ్ చేయి అని చెప్పి మనకి లెసన్ లో చెప్తాడు. తర్వాత The poet feels that nowadays man is very busy with his books and he forgets to go outside and spend more time in nature. చూడండి మనం పొద్దు నుంచి సాయంకాలం వరకు ఇంట్లోనే కూర్చుంటున్నాం. ఎందువల్ల? కరోనా వల్ల. కానీ ఇక్కడ నాలెడ్జ్ రావాలి అంటే ఏం చేయాలంట? we need to go out and spend time with nature. నేచర్ తోటి మనం టైము స్పెండ్ చేయగలిగితే డెఫినెట్లీ ఏమవుతుంది అంటండి, నాలెడ్జ్ వస్తుందంట. తర్వాత ఏమంటున్నాడమ్మా? The peace and tranquility that nature provides couldn't be found inside the book. నేచర్ లో దొరికే ట్రాంక్విలిటీ అంటే కామ్నెస్ అండి. అలాగే నేచర్ లో దొరికే పీస్ అది పుస్తకాల్లో దొరకవంట, ఓన్లీ నేచర్ లోనే దొరుకుతాయంట. Books may provide you with knowledge, but this knowledge is of little or no use. చూడండి బుక్స్ ఇచ్చే నాలెడ్జ్ మనకి ఎక్కడి వరకు ఉపయోగపడతాయి అంటే డిగ్రీలు సంపాదించుకోవడానికి వరకే ఉపయోగిస్తాయి. అంతే తప్ప రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నుంచి మనం కాపాడుకోవాలి అంటే డెఫినెట్లీ నేచర్ నుంచే మనం అబ్జర్వ్ చేయాలి, నేచర్ నుంచి నేర్చుకోవాలంట. ఏమంటున్నాడు? Nature is filled with knowledge and it will give you wisdom which is superior to knowledge. నేచర్ ఇచ్చే విజ్డమ్ బుక్ ఇచ్చే విజ్డమ్ కన్నా చాలా సుపీరియర్ ఉంటదంట. ఏమండి? ఇంకేమంటున్నాడమ్మా? The wisdom that you get from nature will always keep you fit and healthy. నేచర్ నుంచి వచ్చే విజ్డమ్ మనకి ఎలా ఉంటదంటే చాలా ఫిట్ గా ఉంటది, హెల్దీగా ఉంటది తప్ప బుక్స్ నుంచి వచ్చేదానికి విజ్డమ్ కి మనకి ఆ రెండు ఉండవు. ఏంటయ్యి? ఫిట్ అండ్ హెల్దీగా ఉండవు. తర్వాత According to Wordsworth, spending time in nature will not only provide you with mental peace and health, but will also teach you more about humanity, godness, and evil as well. ఈ పాయింట్ అర్థమైందండి. వర్డ్స్వర్త్ అంటున్నాడు ఎవరైతే నేచర్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతారో, నేచర్ తోటి ఎక్కువ స్పెండ్ చేయడం అంటే ఏంటి? మనం పోయిన సంవత్సరం చదివాం
పోయిన సంవత్సరం ఒక లెసన్ లో చూడండి, ఒక అమ్మాయి చచ్చిపోతున్న టైంలో నేచర్ ని ఎలా చూస్తూ కూర్చుని ఉండి ఆ అమ్మాయి ఆఖరికి చాలా బాగా సర్వైవ్ అయింది. గుర్తుందా లెసన్ అందరికీ మీకు? విండోలో నుంచి బయట చూస్తూ ఉంటుంది సార్ లీవ్స్ ని. కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంటది. ఆ లెసన్ బాగా గుర్తుందా మీకు? అలాగా ఎవరైతే నేచర్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళకి ఏమవుతుందంటే మెంటల్ పీస్, హెల్త్ తోటే ఉండడమే కాకుండా ఇంకా ఏమవుతుంది, మానవ జాతి గురించి ఏంటి కావ్య ఏదో అంటుంది. కావ్య అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. That will also teach you more about humanity, goodness and evil as well. మంచితనం, మంచి చెడులు అన్నవి కూడా మనం నేచర్ నుంచి నేర్చుకోవచ్చంట. తర్వాత చదువు తల్లి. On the basis of bookish knowledge, we make differences. బుకిష్ నాలెడ్జ్ తోటి ఏం చేస్తాం అంటే మనం ఓన్లీ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయగలం. ఎలాగా చెప్పు, చదువు తర్వాత. The poet gives an example of birds that are creatures who lack bookish knowledge but have knowledge of good and evil from nature. ద పోయిట్ ఏం చేస్తాడంటే బర్డ్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఇస్తాడంట. బర్డ్స్ ఏమన్నా పుస్తకాలు చదివితే మనకులాగా చదవవు. మనకులాగా ఇలాగా గూగుల్ జూమ్ యాప్ లోని లెసన్స్ అయ్యి నేర్చుకోవాలి. ఏమండి, అయినప్పటికీ కూడా దానికి గుడ్ అండ్ ఈవిల్ ని డిఫరెన్షియేట్ చేయగల నాలెడ్జ్ వస్తుందంట. అది ఎక్కడి నుంచి వస్తుందంటే నేచర్ నుంచి వస్తుందంట. చదువు తల్లి. At the end of the poem, the poet asks his friend to leave aside science and arts and close these books which are of no use. పుస్తకాలు మూసేయండి, పుస్తకాలు వద్దు, పుస్తకాలు అక్కర్లేదు, సైన్స్ అండ్ ఆర్ట్ అక్కర్లేదు నీకు అని చెప్పి మనకి పోయం ఎండింగ్ లో ఆథర్ ఏం చేస్తాడంటే వాళ్ళ యొక్క ఫ్రెండ్ కి చెప్తా ఉంటాడు. తర్వాత He asks his friend to come with an open heart that is willing to receive and absorb messages from nature. పుస్తకాన్ని మూసేసి హార్ట్ ఓపెన్ చేసి నేచర్ నుంచి వచ్చే మెసేజ్ ని అబ్జర్వ్ చేసి దాన్ని అబ్జార్బ్ చేసుకో అని చెప్పి విలియం వర్డ్స్వర్త్ మనకి లెసన్ లో చెప్తూ ఉంటాడు. సో లెట్ us go to the poem. అబౌట్ ది పోయం అర్థమైందేనండి అందరికీ? అర్థమైంది సార్. రైట్ సార్. సాయి సూర్య అర్థమైందా? అబౌట్ ది పోయం అర్థమైందా? అర్థమైంది సార్. రామచంద్రరావు అర్థమైంది సార్. జాహ్నవి అర్థమైంది సార్. కార్తీక్ అర్థమైందా? అబౌట్ ది పోయం అర్థమైందా? మొహమ్మద్ అలీదర్ రైట్. నిత్య సో అదేంట్రా అంత ఎక్కువ వస్తుంది మొహమ్మద్ది? అర్థమైంది సార్ అని పాట వస్తున్నట్టుంది. ఓకే ఓకే అమ్మా లక్ష్మి, let us go to the poem and read the first stanza. Okay, sir. Up, up, my friend, and quit your books, or surely you'll grow double. Up, up, my friend, and clear your looks. Why all this toil and trouble? So first stanza lo manaki the author is addressing to his friend. వాడి యొక్క ఫ్రెండ్ కి మాట్లాడుతున్నాడు. వాడి ఫ్రెండ్ తోటి ఏమంటున్నాడంటే చాలు చాలు పుస్తకాలు పట్టుకుని కూర్చుని చాలు. ఏమండి ఏమంటున్నాడు? యు అప్ అప్, గెట్ అప్ మై ఫ్రెండ్ అండ్ క్విట్ యువర్ బుక్స్. బుక్స్ పక్కన పెట్టు. ఆర్ షూర్లీ యుల్ గ్రో డబల్. డెఫినెట్లీ ఏమవుతుందంటే ఈ పుస్తకాలు పట్టుకుని కూర్చుంటే నీకంతా రెండేసి ఆలోచనలు వస్తాయి. యు కాంట్ డిఫరెన్షియేట్ జస్ట్ టూ, గుడ్ అండ్ బ్యాడ్ అన్నది తెలియదు. గుడ్ అండ్ బ్యాడ్ తో పాటు అన్ని రెండేసి థాట్స్ వస్తూ ఉంటాయి. సో క్లోజ్ యువర్ బుక్స్, అప్ అప్ మై ఫ్రెండ్ అండ్ క్లియర్ యువర్ లుక్స్. ఈ విలియం వర్డ్స్వర్త్ యొక్క పోయమ్స్ చూస్తేనండి
మనకి ఒక రైమింగ్ ఉంటుంది. లుక్ అట్ ది ఫస్ట్ సెంటెన్స్ అండ్ లుక్ అట్ ది థర్డ్ సెంటెన్స్. థర్డ్ సెంటెన్స్ కనిపిస్తుందా మీకు? 1 and 3 అలాగే 2 and 4 సేమ్ రైమింగ్ ఉంటాయి. డబుల్ ట్రబుల్, బుక్స్ అండ్ లుక్స్. నౌ దిస్ ఈజ్ వాట్ ద బ్యూటీ ఆఫ్ విలియం వర్డ్స్వర్త్ పోయం. అతని యొక్క పోయమ్స్ లో ఈ బ్యూటీని ప్రతి స్టాంజాలో కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాడు. చూసారా? అబ్జర్వ్ చేశారా? లక్ష్మి అబ్జర్వ్ చేసామా? Yes, sir. బుక్స్, లుక్స్, డబుల్ ట్రబుల్. పుస్తకాలు చూసే, పుస్తకాలు ముయ్యని పక్షాన యూ విల్ గ్రో డబల్. ఏమండి? ఇంకోటి ఏమంటున్నాడు? క్లియర్ యువర్ లుక్స్. నీ యొక్క ఆలోచనలు క్లియర్ చేసుకో. ఎందువల్ల, దేనికోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావు, దేనివల్ల నీకు ఇంత కష్టాలు అని చెప్పి ఫ్రెండ్ ని అడ్రస్ చేస్తున్నాడు ఫస్ట్ స్టాంజాలో. లెట్ us go to the second stanza, తల్లి. The sun above the mountain's head, a freshening lustre mellow, through all the long green fields has spread his first sweet evening yellow. Right. Look at this. The sun above the mountain's head, a freshening lustre mellow, through all the long green fields has spread his first sweet evening yellow. In this paragraph, the author is talking about nature గురించి మాట్లాడుతున్నాడు. నేచర్ గురించి మాట్లాడుతూ నేచర్ లో తీసుకున్న కాన్సెప్ట్స్ ఏంటి? 1, ద సన్ అండ్ మౌంటైన్. సన్ ఎక్కడి నుంచి పైకి వస్తుంది? మౌంటైన్ నుంచి పైకి వస్తుంది. ఎప్పుడైతే సన్ పైకి వస్తుందో ఎవ్రీథింగ్ విల్ బి లుకింగ్ ఫ్రెష్. చూడండి, పొద్దున్నే లేచిన వెంటనే మనిషి యొక్క బాడీ ఎలా ఉంటదండి? ఫ్రెష్ గా ఉంటది. అవునా కదా? ఎందువల్ల ఫ్రెష్ గా ఉంటది అంటే దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ నేచర్. నేచర్ యొక్క సీక్రెట్. ఏమండి? త్రూ ఆల్ ద లాంగ్ గ్రీన్ ఫీల్డ్స్ హ్యాస్ స్ప్రెడ్. ఈ ఫ్రెష్నెస్ ఎక్కడ వరకు స్ప్రెడ్ అవుతుంది అంటండి? ఇట్ స్ప్రెడ్స్ అవుట్ త్రూ ది లాంగ్ గ్రీన్ ఫీల్డ్స్. మొత్తం ఇదంతా స్ప్రెడ్ అవుతుంది. ఈజ్ ద ఫస్ట్ స్వీట్ ఈవినింగ్ ఎల్లో. ఈ ఫ్రెష్నెస్ వాడికి ఇట్ కంటిన్యూస్ టిల్ ది ఈవినింగ్. ఈవినింగ్ వరకు ఉంటది. దీన్ని సి ఫస్ట్, ద సెకండ్ అండ్ ది ఫోర్త్ సెంటెన్స్, 1 and 3 హెడ్ అండ్ స్ప్రెడ్ మెల్లో అండ్ ఎల్లో. ఫస్ట్ స్టాండ్జాలో వాడు ఏం చేశాడంటే బుక్స్ ను పక్కన పెట్టి నీకు ట్రబుల్ ఎందుకు అని అడిగాడు. సెకండ్ స్టాండ్జాలో వాడు ఏమంటున్నాడంటే ఈజ్ ఆస్కింగ్ హిజ్ ఫ్రెండ్ టు లుక్ ఎట్ ది నేచర్. నేచర్ లో కనిపిస్తున్న సన్ మౌంటైన్ హెడ్ నుంచి ఎలాగొస్తుంది. నౌ ఇట్ ఈస్ ద ఫ్రెషనింగ్ ది లస్చర్. లస్చర్ అంటే గ్రీన్ అని అర్థం అండి. లస్చర్ అంటే అర్థం ఏంటమ్మా? గ్రీన్ అని అర్థం. ఫ్రెషనింగ్ లస్చర్ మెల్లో త్రూ ఆల్ ద లాంగ్ గ్రీన్ ఫీల్డ్స్ హస్ స్ప్రెడ్. ఆ యొక్క ఫ్రెష్నెస్ ఏమవుతుందంట? ఇట్ స్ప్రెడ్స్ అక్రాస్ ద గ్రీన్ ఫీల్డ్స్. దట్ ఈస్ ద ఫస్ట్ స్వీట్ ఈవినింగ్ ఎల్లో. దెన్ ఇట్ కంటిన్యూస్ త్రూ అవుట్ ద డే ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్. ఫస్ట్ 2 స్టాండ్సెస్ అర్థమైందేనా అందరికి? ఫస్ట్ స్టాండ్జాలో వాడిని ఫ్రెండ్ తోటి అంటున్నాడు బుక్స్ పక్కన పడేసే, బుక్స్ ఉంటే కనుక నీకు అంత డబల్ మైండ్ అయిపోతుంది. ఏమండి? అలాగే నీకు ఎందుకు అసలు నీకు నీ లుక్స్ కనుక క్లియర్ చేసుకోవాలి అనుకుంటే బుక్స్ పట్టుకో, ఎందుకు నీకు ఈ బాధలు, ఎందుకు నీకు ట్రబుల్ అని చెప్పి అంటున్నాడు. సెకండ్ స్టాండ్జా స్టార్టింగ్ లో వాడు ఏమంటున్నాడు అంటే హీస్ ఆస్కింగ్ హీస్ అ ఫ్రెండ్ టు లుక్ ఎట్ ది నేచర్ where you can observe the sun coming above the mountains. That is, the freshness is spreading across the lustre mellow through all the long green fields as a spread. It continues throughout the day and it ends with the evening, which is yellow in color. Let us go to third point. Third stanza. Books is a dull and endless strife. Come here, the woodland linnet. How sweet his music on my life. ఒక నిమిషం ఆగు. రైట్. నో వొకాబులరీ తీయండి ఒకసారి. ఎస్ సార్. వొకాబులరీలో స్ట్రైఫ్ అంటే మీనింగ్ ఏంటండి? యాంగర్ ఆర్ వైలెంట్ డిస్అరేంజ్మెంట్ బిట్వీన్ 2 people or groups of people, sir. యా, ఇట్ ఈస్ అ డిస్అగ్రిమెంట్, డిస్అరేంజ్మెంట్ కాదు. స్ట్రైఫ్ అంటే అర్థము ఇద్దరు పీపుల్ మధ్యన జరిగే వైలెంట్ డిస్అగ్రిమెంట్. నేను ఎస్ అంటే నువ్వు నో అనడం, నువ్వు నో అంటే నేను ఎస్ అనడం, దాన్ని స్ట్రైఫ్ అంటాం. చూడండి, బుక్స్, దిస్ ఈస్ అ డల్ అండ్ ఎండ్లెస్ స్ట్రైఫ్.
బుక్స్ ఒకటి చెప్తాయి, బట్ రియాలిటీలో దానికి ఆపోజిట్ గా జరుగుతుంటది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? Yes, sir. బుక్స్ చెప్పే అన్ని ట్రూ అవ్వండి. బుక్స్ కొన్ని ఒకటి చెప్తుంటాయి, కానీ దానికి ఆపోజిట్ గా స్ట్రైఫ్ అంటే ఎండ్లెస్ స్ట్రైఫ్, దానికి ఒక ఎండ్ అంటూ ఉండదండి. సో దట్ బికమ్స్ అన్ ఎండ్లెస్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ టూ పీపుల్. తర్వాత చదువుతలి. Come here the woodland linet. వాట్ యు మీన్ బై లైనెట్ అంటే అర్థం ఏంటి నిత్య? A small, sir. మీనింగ్ చదువుతల్లి. Linet ante a small brown and grey bird of the finch family. అది లినెట్ అంటే అర్థము ఒక చిన్న పిచ్చుక అండి. ఏమండి, వర్డ్స్వర్త్ ఎక్కడ ఉండేవాడు? ఇంగ్లాండ్ లో ఉండేవాడు. సో అతను ఇంగ్లాండ్ లో ఉన్న పక్షుల గురించి మాట్లాడుతున్నాడు, కానీ మనకుండే పక్షుల గురించి మాట్లాడాలి అంటే ఇక్కడ లినెట్ అంటే అర్థము మనము ఎలా ఊహించుకోవచ్చు అంటే స్మాల్ స్పారో కింద తీసుకోవచ్చు. అర్థమవుతుందమ్మా? Yes, సో sir. స్పారో ఎక్కడ ఉంటది? వుడ్లాండ్స్ లో, చెట్లలో, పొదల్లో ఉంటది. సో ఆథర్ అంటున్నాడు, కమ్ హియర్ ద వుడ్లాండ్ లినెట్. చదువుతల్లి. How sweet his music on my life. అతను ఆ స్పారో యొక్క మ్యూజిక్ ఎంత స్వీట్ గా ఉందో చూడు అని చెప్పి విలియం వర్డ్స్వర్త్ వాళ్ళ ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నాడు. తర్వాత తల్లి, There's more of wisdom in it. ఆ యొక్క మ్యూజిక్ లో చాలా విజ్డమ్ ఉంది, జాగ్రత్తగా వింటున్నావా అని చెప్పి ఫ్రెండ్ అడుగుతున్నాడు. And hark, how blithe the throstle sings. థ్రాస్టల్స్ అంటే మీనింగ్ ఎక్కడైనా ఇచ్చాడా? Yes, sir. అంటే ఏంటి? A small medium-sized singing bird found in UK. మన సైడ్ దొరకదండి ఆ బర్డ్. పక్కన బొమ్మ కూడా వేసాడు, చూసారా? Yes, sir. ఆ బొమ్మలో బాబీ ఉన్నావా? లెసన్ ఫాలో అవుతున్నావా? రైట్. సో దీంట్లో ఈ స్టాన్సలో మనకి ఆథర్ చెప్తున్నాడు చూడండి, బుక్స్ ను పట్టుకుంటే దట్ బికమ్స్ ఎ లాంగ్ అండ్ ఎండ్లెస్ స్ట్రైఫ్. డల్ ఉంటది, దానికి ఒక ఎంతూజియాజం ఉండదు, పైగా అది ఒక ఎండ్లెస్ స్ట్రైఫ్, అది ఒక ఎప్పుడు స్ట్రగులే అంట ఇద్దరు మధ్యన. బుక్స్ ఒకటి చెప్తుంది, మనం ఒకటి అవుట్ అనుకుంటాము. బుక్స్ కు చెప్పింది దీనికి ఎక్కడ మ్యాచ్ అవ్వదు. కానీ నేచర్కి వచ్చి వింటే, నేచర్ లో వినిపించేదానికి ఎక్కడ కూడా నీకు అలాంటి కాంట్రడిక్షన్ ఉండదు, అలాంటి స్ట్రైఫ్ ఉండదు. స్ట్రైఫ్ అంటే ఇందాక ఏమనుకున్నాం మనం, చెప్పమ్మా నిత్య? Angry or violent disagreement between two people or groups of people. అది ఎక్కడ జరుగుతుంది? నీకు బుక్స్ లో అవుతుంది తప్ప నేచర్ లో అవుతుంది అలాగా అవ్వదు, sir. అవ్వదు. ఓకే, కమ్ హియర్ ద వుడ్లాండ్ లినెట్. లినెట్ అంటే ఏమనుకున్నాం కావ్య? కావ్య ఉన్నావా? ఉన్నాను సార్. లినెట్ అంటే ఏమనుకున్నాం తల్లి? బర్డ్ ఆఫ్ ఫిచ్ ఫ్యామిలీ సార్. అంటే మన తెలుగులో ఏమని చెప్పాను నేను? రాసుకో, బుక్ లో ఎక్కడైనా రాసుకో. కనిపిస్తుందా స్క్రీన్? స్పారో సార్. స్పారో సార్. అంటే స్మాల్ పిచ్చుక్ లాంటిది. హౌ స్వీట్ హిస్ మ్యూజిక్ ఆన్ హిస్ లైఫ్. దాని యొక్క మ్యూజిక్ ఎలా ఉంటదంట? చాలా స్వీట్ గా ఉంటదంట. దేర్ ఇస్ మోర్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఇట్. దాంట్లో ఆ మ్యూజిక్ లో చాలా విజ్డమ్ ఉందని చెప్తున్నాడు. అండ్ హార్క్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్. హౌ బ్లిత్ అంటే హ్యాపీ అండ్ మీనింగ్ పక్కన రాసుకోండి. Okay. హౌ బ్లిత్ ద throstles sing. throstle అంటే ఇట్ ఈస్ అ స్మాల్ బర్డ్, సింగింగ్ బర్డ్ ఫౌండ్ ఇన్ యూకే. మన సైడ్ దొరకవండి ఈ పక్షులు. సో వీటి గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత చదువు తల్లి. Sir. చెప్తున్నాను. Hark అంటే ఏంటి, sir? అండ్ హార్క్ అంటే దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ సౌండ్ అండి, బర్డ్ చేసే సౌండ్. Okay, sir. ఓకేనా? Okay. He too is no mean creature.
ప్రీచర్ అంటే అర్థం ఏంటి? బోధించేవాడు. చూడండి, మనకి మత బోధకులు ఉంటారు చూసారా? అంటే మతాల గురించి చెప్తాడు. చాగంటి కోటేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళందరినీ మనం ఏమనొచ్చు అంటే ప్రీచర్ అనొచ్చు. బట్ హియర్ మనకి ఈ పై స్టాండ్జాలో లిన్నెట్ గురించి మాట్లాడాడు, థ్రాస్టల్ గురించి మాట్లాడాడు. ఇవి కూడా ప్రీచర్ లాగానే మాట్లాడతాయి. పాటలు పాడుతూ ఉంటాయి, ప్రీచర్ లాగే సౌండ్ చేస్తూ ఉంటాయి, మ్యూజిక్ ఇస్తూ ఉంటాయి. బట్ ఆర్ దే ప్రీచర్? దే ఆర్ నో. హీ టు ఈజ్ నో మీన్ ప్రీచర్. కానీ నేచర్ లో దొరికే మనం వాటికి ప్రీచర్ అని చెప్పుకోక్కర్లేదు. చదువు తల్లి. Come forth into the light of things. సో బుక్స్ వదిలేసి ముందుకు రా, లైట్ లోకి రా. లెట్ నేచర్ బి యువర్ టీచర్. వాడు అంటున్నాడు, నువ్వు అన్ని వదిలేసి బయటకు వచ్చి నేచర్ ని చూస్తే నువ్వు నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్ కింద కన్సిడర్ చేస్తావు అని చెప్తున్నాడు. మధు, సార్. అర్థమైందా తల్లి నీకు? ఎస్ సార్. కృష్ణ లేడా? కార్తిక్? కార్తిక్, ఆర్ యు దేర్? ఈ స్టాండ్స్ అర్థమైందా నేను అందరికి? సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రైట్? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. బుక్స్ కనుక పట్టుకుంటే లైఫ్ ఎలాగ ఉంటది? డల్ గా ఉంటది. అండ్ బుక్స్ తోటి ఆర్గ్యూ చేస్తే ఇట్ బికమ్స్ అన్ ఎండ్లెస్ స్ట్రైఫ్. దానికి ఒక అంత ఉండదు. సో వాళ్ళ ఫ్రెండ్ తోటి చెప్తున్నాడు, కమ్ హియర్ ద వుడ్లాండ్ లినెట్. బయటకు వచ్చి వుడ్లాండ్ లో కనిపిస్తున్న లినెట్ ని వినమంటున్నాడు. హౌ స్వీట్ ద మ్యూజిక్ ఆన్ హిస్ లైఫ్, దెర్ ఇస్ మోర్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఇట్. ఆ లినెట్ యొక్క మ్యూజిక్ వింటే నీకు విజ్డమ్ అన్నది, అసలైన విజ్డమ్ అన్నది ఏంటో తెలుస్తుంది అన్నాడు. అలాగే హౌ హ్యాపీ ద థ్రాస్టల్ సింగ్. థ్రాస్టల్ అన్నది ఒక బర్డ్ అనుకున్నాం, కోయిల్ లాంటిదండి. యూకేలో ఉంటది. కోయిల్ పాటలు పాడుతున్నప్పుడు మనకి సమ్మర్ లో ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది మనకి. సో వీడు అంటున్నాడు, హౌ బ్లీత్ ద థ్రాస్టల్ సింగ్ అండ్ హీ టు ఈజ్ నో మీన్ ప్రీచర్. ఇక్కడ లినెట్ గురించి, థ్రాస్టల్ గురించి మాట్లాడుతూ అవి ప్రీచర్ కాదే అని చెప్తున్నాడు. సో కమ్ ఫోర్త్ ఇన్ టు ద లైట్ ఆఫ్ థింగ్స్. అవన్నీ వదిలేసి, బుక్స్ వదిలేసి నేచర్ ని ఎంజాయ్ చేయడానికి ముందుకురా. అండ్ లెట్ నేచర్ బి యువర్ టీచర్. ముందుకు వచ్చి చూస్తే నువ్వు గనక నేచర్ ని ఒక టీచర్ లాగా యాక్సెప్ట్ చేస్తే బుక్స్ ఇవ్వని విజడం కూడా నీకు వస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్టాండ్సాకి వెళ్దామండి. యా. She has a world of ready wealth. వాట్ యు మీన్ బై షీ అంటే ఇక్కడ అర్థము నేచర్ గురించి మాట్లాడుతున్నాడు. వర్డ్స్ విత్ నేచర్ కి ఏముంటదంటండి? రెడీ వెల్త్ ఉంటదంట. యాక్చువల్లీ వెల్త్ కావాలంటే ఏం చేయాలి? పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కష్టపడాలి. కష్టపడితే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతోటి మనం గోల్డ్, కార్లు, మొబైల్ ఫోన్లు కొనుక్కుంటాం. బట్ అలా కాదు. నేచర్ యొక్క వెల్త్ కనుక తీసుకుంటే డైరెక్ట్లీ నేచర్ నుంచి గోల్డ్, నేచర్ నుంచి మొబైల్ ఫోన్, నేచర్ నుంచి కార్లు కొనుక్కునే అంత బ్యూటిఫుల్ వెల్త్ వస్తుందంట నేచర్ నుంచి. చదువు తల్లి. Our minds and hearts to bless. ఆ వెల్త్ ఏం చేస్తుందంటే మైండ్స్ ని, హార్ట్స్ ని బ్లెస్ చేస్తుంది అంటండి. చూడండి వర్డ్స్ విత్ ఎంత బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నేచర్ ని. ఏమండి, మీరు ఎప్పుడు తయారవుతారు ఇలాగా కవుల్లాగా? ఏ నిత్య, పోయిటరీ ఎప్పుడు వస్తుంది నీ దగ్గర నుంచి? ఫ్యూచర్ లో వస్తుందా? గుడ్. కార్తిక్ పోయిటరీ, కార్తికేయ పోయిటరీ రాస్తావా? రాస్తాను సార్. గుడ్. చూసారా, వర్డ్స్ విత్ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే మనం నేచర్ నుంచి ఇలాంటి పోయమ్స్ కూడా రాసుకోవచ్చండి. సో వాడు అంటున్నాడు చూడండి, షీ హాజ్ ఎ వరల్డ్ ఆఫ్ రెడీ వెల్త్, అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ టు బ్లెస్. ఆ వెల్త్ ఏం చేస్తుందంటే మైండ్స్ ని, హార్ట్స్ ని బ్లెస్ చేస్తుందంట. చదువు తల్లి. Spontaneous wisdom breathed by health. స్పాంటేనియస్ విజ్డమ్ బ్రెత్ బై హెల్త్. సో ఈ స్టేట్మెంట్ లో ఆ వచ్చే వెల్త్ ఏంటంటే నథింగ్ బట్ హెల్త్ అంట. సో అందుకనే అంటారు హెల్త్ ఈజ్ వెల్త్ అని. అర్థమవుతుందండి? తర్వాత Truth breathed by cheerfulness.
సో ఆ కనిపించే హెల్త్ ఏంటంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ద ట్రూత్ అండ్ చీర్ఫుల్నెస్. కనిపించే ఒక మనిషి నవ్వుతూ ఉంటాడు 4 కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటాడు అని అంటారు. విన్నారా ఇది ఎప్పుడన్నా ఈ సేయింగ్? విన్నాను సార్. సో అదే చెప్తున్నాడు ఇక్కడ. సో నేచర్ ఇచ్చేది రెడీ వెల్త్ అంట. రెడీ వెల్త్ ఏం చేస్తుంది అంటే మైండ్స్ ని హార్ట్స్ ని బ్లెస్ చేస్తుంది. అలాగే అది అలాంటి బ్లెస్సింగ్ ఏమవుతుంది అంటే హెల్త్ ఇస్తుంది. దట్ ఈస్ ద ట్రూత్ బ్రెత్ బై చీర్ఫుల్నెస్. ఎప్పుడైతే అలాంటి హెల్త్ ఉంటుందో, అలాంటి నిజం నీ ఎప్పుడైతే నీ దగ్గర ఉంటుందో నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటావు అంటున్నాడు. రైట్, తర్వాత చెప్పండి. లక్ష్మి చదువుతల్లి. One impulse from a vernal wood may teach you more of man. నిత్య, ఇంపల్స్ అంటే ఏంటి? A sudden strong wish or need to do something without stopping to think about the results. మళ్ళీ ఒకసారి చదువుతల్లి. A sudden strong wish or need to do something without stopping to think about the results. వర్నల్ అంటే అర్థం ఏంటి? Connected with the season of spring. చూడండి, వన్ ఇంపల్స్ ఫ్రమ్ ది వర్నల్ వుడ్ మే టీచ్ యూ మోర్ ఆఫ్ ఎ మ్యాన్. ఇంపల్స్ అంటే అర్థము సడన్ గా ఏదైనా చేయాలని కోరికండి. అర్థమవుతుందా? Yes, sir. ఇంపల్స్ అంటే అర్థం ఏంటంటే సడన్ గా ఏదైనా చేయాలి అనే కోరిక. దాని యొక్క రిజల్ట్ ఏమవుతుంది అని కూడా ఆలోచించాం. Yes, sir. అర్థమవుతుందండి? సపోజ్ మనల్ని ఎవరో తిడుతున్నారు లేకపోతే ఎవరో కొడుతున్నారు, ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తాము? అన్ని అపోజ్ చేస్తాం. తర్వాత ఏమవుతుంది అని కూడా ఆలోచించాం. అలాంటి దాన్ని మనం ఇంపల్స్ అంటాం. వన్ ఇంపల్స్ ఫ్రమ్ వర్నల్ వుడ్ మే టీచ్ యూ మోర్ ఆఫ్ ఎ మ్యాన్. వర్నల్ అంటే ఇక్కడ మీనింగ్ రాశాడు చూడండి, కనెక్టెడ్ విత్ ద సీజన్ ఆఫ్ స్ప్రింగ్స్. సో ఇక్కడ వర్డ్స్ విత్ ఏమంటున్నాడు అంటే, ఒక్కసారి కనుక నువ్వు నేచర్ ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే, నేచర్ ని ఫాలో అవడం స్టార్ట్ చేస్తే, నేచర్ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్లీ యూ విల్ గెట్ అన్ ఇంపల్స్ అంటండి. ఇంపల్స్ అంటే కోరిక, ఇంకా నేర్చుకోవాలన్న కోరిక వస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే మే టీచ్ యూ మోర్ ఆఫ్ ఎ మ్యాన్. టెక్స్ట్ బుక్స్ మనకి ఏం చేస్తాయి అంటే హౌ టు బికమ్ ఎ మ్యాన్ అన్నవి నేర్పిస్తాయి. కానీ నేచర్ ఏం చేస్తుంది అంటే మ్యాన్ కన్నా ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటదంట. ఎక్కడి నుంచి? నేచర్ నుంచి. బుక్స్ నుంచి నేర్చుకునే దానికైతే ఓన్లీ మనిషి తయారవుతాడు, మ్యాన్ తయారవుతాడు. అదే గనక మనం గనక నేచర్ ని ఫాలో అయితే యూ కెన్ బికమ్ ఏ మోర్ ఆఫ్ ఏ మ్యాన్. తర్వాత చదువు తల్లి. Of moral evil and of good than all the sages can. అలాంటి వ్యక్తి ఎవడైతే మోర్ ఆఫ్ ఎ మ్యాన్ అవ్వగలుగుతాడో, అలాంటి వ్యక్తి హీ కెన్ డిఫరెన్షియేట్ ఈవిల్ అండ్ ఆఫ్ ఎ గుడ్ దెన్ ఆల్ ది సేజెస్ క్యాన్. సేజ్ అంటే ఎవరండి? చెప్పండి నాకు ఒకసారి. Rushi, sir. ఋషి, వైజ్ పర్సన్ అంటాం, జ్ఞానులు అంటాం, అర్థమవుతుందండి, మహర్షులు అంటాం, చూసావా? Yes, sir. వాళ్ళ అందరూ చెప్పగలిగే గుడ్ అండ్ బ్యాడ్ కన్నా ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు అంట. ఎక్కడి నుంచి? నేచర్ నుంచి. అర్థమవుతుందా? ఈ ప్యాసేజ్ చూడండి. వన్ ఇంపల్స్ ఆఫ్ వర్నల్ వుడ్, ఒక్కసారి గనక నువ్వు నేచర్ నుంచి నేర్చుకోవడం మొదలు పెడితే ఏం చేస్తుందంటండి, మే టీచ్ యూ మోర్ ఆఫ్ ఎ మ్యాన్. నువ్వు మనిషి ఇంకా జ్ఞానం సంపాదిస్తాడంట. ఎంత జ్ఞానం సంపాదిస్తాడంటే ఏమండి, గుడ్ అండ్ ఈవిల్ నువ్వు డిఫరెన్షియేట్ చేయొచ్చు అంట. ఎంత గుడ్ అండ్ ఈవిల్ డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే మొత్తం సేజెస్ అందరూ కలిపి చేస్తే దానికన్నా ఎక్కువ చేయగలుగుతామంట. ఈ స్టాండ్స్లో చెప్తున్నాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దామండి. అర్థమైందా పారాగ్రాఫ్ అందరికీ? Yes, Yes, sir. sir. లక్ష్మి అర్థమైందా తల్లి నీకు? Yes, sir. తర్వాత పారాగ్రాఫ్ చదువు తల్లి. Sweet is the lore which nature brings. వాట్ యు మీన్ బై లోర్? Traditional knowledge and stories about a subject. ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ స్టోరీస్ అబౌట్ ఎ సబ్జెక్ట్. సోమవారం పొద్దున్నే గుడికెళ్ళి, కార్తీక మాసంలో సోమవారం పొద్దున్నే గుడికెళ్ళి పూజలు ఎందుకు చేయమంటారు? దానికి ఏదో కారణం ఉంటుంటది. Yes, sir. దాన్ని లోర్ అంటామండి.
దాన్ని ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటాం, అంతే తప్ప సైంటిఫిక్ నాలెడ్జ్ కాదు అది. అర్థమవుతుందమ్మా? స్వీట్ ఇస్ ది లోర్ విచ్ నేచర్ బ్రింగ్స్. నేచరు ఒక నాలెడ్జ్ తెస్తదంట. అది ఎలా ఉంటదంట? చాలా స్వీట్ గా ఉంటదంట. Our తర్వాత meddling intellect. ఆ నేచర్ తెచ్చే నాలెడ్జ్ ఏం చేస్తదంటే, మెడ్లింగ్ అంటే మీనింగ్ ఏంటి తల్లి నిత్య? Involvement in something that Ah. does not concern you. మనకి నేచర్ నుంచి వచ్చే నాలెడ్జ్ ఏం చేస్తుంది అంటే, నీకు తెలియకుండానే దాంతో లింకప్ అయిపోతావంట. అది చాలా స్వీట్ గా ఉంటదంటండి. అర్థమవుతుందమ్మా? ఫస్ట్ 2 సెంటెన్స్ ఎంత బ్యూటిఫుల్ గా రాశాడు చూడండి. స్వీట్ ఇస్ ద లోర్ విత్ ది నేచర్ బ్రింగ్స్. నేచర్ తెచ్చే ట్రెడిషనల్ నాలెడ్జ్ చాలా స్వీట్ గా ఉంటది. అది ఇట్ స్టార్ట్స్ ఇంటరాక్టింగ్ విత్ ది మైండ్. ఇంటలెక్ట్ అంటే అర్థం మైండ్ అండి. తర్వాత చదువు తల్లి. Misshapes the beauteous forms of things. Misshapes the beauteous forms of things we murder to dissect. నేచరు మనకి ఏం చేస్తుంది అంటే కొన్ని బ్యూటిఫుల్ ఫార్మ్స్ చూపిస్తుందండి. బట్ మనిషి ఏం చేస్తాడంటే దాన్ని ఇంకా 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 తెలుసుకుందాం అని చెప్పి దాన్ని మర్డర్ చేసేస్తూ ఉంటాడు, డైసెక్ట్ చేసేస్తూ ఉంటాడు. దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూడండి. సముద్రంలో ఏదైనా చేప దొరికింది అనుకుందాం, కొత్త చేప దొరికింది అనుకుందాం. సైంటిస్టులు ఏం చేస్తారు? దాన్ని పట్టుకొని తీసుకెళ్లి ల్యాబొరేటరీకి తీసుకెళ్లి డైసెక్ట్ చేసి దాని నుంచి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ సంపాదించడానికి ట్రై చేస్తారు. సో దాని గురించి మాట్లాడుతున్నాడు. అలాగ చేయకుండా ఉండగలిగితే, ఇఫ్ ఎట్ ఆల్ వీ కెన్ సస్టైన్ దట్ నాలెడ్జ్, ఆబ్వియస్లీ a man can become more advanced in his knowledge gaining అంటున్నాడు. ఈ స్టాంజాలో ది ఆథర్ ఇస్ టాకింగ్ అబౌట్ ద నేచర్ అండ్ హౌ వీ షుడ్ ట్రీట్ ద నేచర్. ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు? నేచర్ నుంచి వచ్చే నాలెడ్జ్ చాలా స్వీట్ అన్నాడు. ఇట్ మెడ్లింగ్ ఇంటలెక్ట్ దట్ ఇంటరాక్ట్స్ విత్ ది మైండ్. మిస్షేప్స్ ద బ్యూటియస్ ఫార్మ్ ఆఫ్ థింగ్స్ వి మర్డర్ టు డైసెక్ట్. మనకి దొరికే ఇన్ఫర్మేషన్ ని, నాలెడ్జ్ ని మనం ఏం చేస్తామంటే ఫుల్ గా యూటిలైజ్ చేసుకోము. వి మర్డర్ ఇట్. మర్డర్ అంటే ఏంటి? టు కిల్. అర్థమైందమ్మా? ఈ పారాగ్రాఫ్ అర్థమైందా? స్టాంజా? Yes, sir. Let us go to last paragraph. Last paragraph చూద్దాం. Last stanza. Enough of science and of art. Enough Closer. of science and arts. చాలు. వీళ్ళ ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? లక్ష్మి ఇంకా చాలు, సైన్స్ అండ్ ఆర్ట్స్ చదివింది చాలు, పుస్తకం మూసే అంటున్నాడు. Close up those barren leaves. క్లోజ్ అప్ దోస్ బారన్ లీవ్స్. ఈ బారన్ లీవ్స్ అంటే అర్థము దానికి సైన్స్ అండ్ ఆర్ట్స్ అండ్ బుక్స్ గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతున్నానా? వాడు అంటున్నాడు పుస్తకాలు మూసే. ఆ పుస్తకాలు దేనితో కంపేర్ చేస్తున్నాడు? బారన్ లీవ్స్, ఎండిపోయిన ఆకులతోటి, ఎండిపోయిన కొమ్మలతోటి పోల్స్తున్నాడు. Come forth and bring with you a heart that watches and receives. అవన్నీ పక్కన పెట్టేసి ముందుకు రా. ఎలాగ రమ్మంటున్నాడు? ఒక ఓపెన్ హార్ట్ తోటి వచ్చి వాచ్ చేసి రిసీవ్ చేసుకోమంటున్నాడు. హార్ట్ ఎలా ఉండాలంట? వాచ్ చేయాలి ప్లస్ తీసుకునేటట్టు ఉంటే కనుక నేచర్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు, చాలా సంపాదించవచ్చు అంటున్నాడు. లెసన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూసారు ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడుతున్నా? అందరికి అర్థమైందనా? నాకు రిప్లై రావట్లేదు. కృష్ణ నుంచి రిప్లై రావట్లేదు. అర్థమైంది సార్. మణికంఠ, సార్. మొహమ్మద్, లెసన్ అర్థమైందా? ఎస్ సార్. రామచంద్ర, కావ్య ఎస్ సార్ అంటే తప్ప మళ్ళీ తర్వాత ఎగ్జామ్ లో ఏం రాయదు. కావ్య ఉన్నావా? ఉన్నాను సార్. అర్థమైందా లెసన్? అర్థమైంది సార్. మధు ఉన్నావా? ఎస్ సార్. అర్థమైందమ్మా లెసన్? అర్థమైంది సార్. కామెడీ ఏం చేస్తుంది? కామెడీకి అర్థమైందా లెసన్? ఎస్ సార్. నిఖిల్ అర్థమైంది సార్. రైట్. సో టుమారోస్ టాస్క్ ఇస్ టు రైట్ యువర్ ఫస్ట్ నిన్న రాసిన అనోటేషన్స్ రాయాలి బుక్ లో. ఎస్ సార్. నిత్య వింటున్నావా? వింటున్నావా నిఖిల్? ఎస్ సార్. ఎస్ సార్, వింటున్నాను. సో ఈ రోజు వర్క్ ఏంటంటే నిన్న ఇచ్చిన అనోటేషన్స్ రాయాలి ప్లస్
ఈ రోజు ద టేబుల్స్ టర్న్డ్ లో vocabulary మీనింగ్స్ బుక్ రాస్తారు. Okay, sir. ఓకేనా తల్లి? Okay, sir. Right, that will be the end of the class. We'll meet in tomorrow's class. Okay na? Okay, sir. Okay, Yes, sir. sir. Bye, sir. Na bye. Have Thank a you. nice day. Bye. Thank you, sir. Bye. Morning.